ప్రభుత్వ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు వైసీపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆలూరు పర్యటనలో భాగంగా ఆయన మీడియా ముందు ధ్వజమెత్తారు. ద్వాపర యుగంలో అధికార గర్వంతో కౌరవ సభలో దుర్యోధనుడు ఆజ్ఞాపిస్తే దుశ్శాసనుడు ద్రౌపదీదేవి వస్త్రాపహరణానికి ఒడిగట్టాడని, ఆ ఒక్క పాపంతోనే మొత్తం కౌరవ సామ్రాజ్యం నామరూపాలు లేకుండా తుడిచిపెట్టకపోయిందన్నారు. సరిగ్గా అదే తరహా రాక్షసానందాన్ని, అహంకారాన్ని 21వ శతాబ్దంలో కన్నులారా చూపిస్తుందని వైఎస్ఆర్సీపీపై తీవ్రంగా మండిపడ్డారు. 2019 నుండి 24 వరకు రాష్ట్ర అసెంబ్లీని పవిత్రమైన దేవాలయంలా చూడకుండా ఒక కౌరవ సభగా మార్చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 2024 ఎన్నికల్లో ప్రజలు కోలుకోలని దెబ్బ కొట్టారన్నారు. అయినా ఆయనలో అహంకారం నశించలేదన్నారు. ఆనాడు దుర్యోధనుడు ఆజ్ఞతో దుశ్శాసనుడు వస్త్రాపహరణానికి దిగితే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో ప్రోత్సాహంతోనే ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అచ్చం దుశ్శాసనుడిలా మారాడన్నారు. 200 మంది రౌడీలతో వచ్చి ఒక దళిత యువతి సుచిత్ర పొత్తికడుపుపై కాలితో తన్ని ఆమెను వివస్త్రను చేయడానికి పూనుకున్నాడన్నారు. మధ్యకాలంలో రాష్ట్ర అసెంబ్లీని, పవిత్రమైన అసెంబ్లీని కౌరవ సభగా మార్చిన జగన్మోహన్ రెడ్డికి 2024 ఎన్నికల్లో తిరుగులేని దెబ్బ కొట్టిన, కోలుకోలేని దెబ్బ కొట్టిన ప్రజలు ఆ అహంకారాన్ని, ఆ దుర్మార్గాన్ని, దుశ్చర్యలను ఏమాత్రము మానుకోకుండా తన అనుచరులకు, మాజీ మంత్రులకు, మాజీ ఎమ్మెల్యేలకు ఆదేశాలిస్తూ ప్రజలను భయభ్రాంతులను చేయడమే పనిగా పెట్టుకొని రాక్షసానందం పొందుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తప్పు మీద తప్పు చేశాడు. అధికారం పోయిన తర్వాత ప్రతిపక్ష హోదా రాకపోయినా తనకున్న 11 మంది ఎమ్మెల్యేలను ప్రజల మీదకు తోలి ప్రజలపైన దౌర్జన్యాలు, దురాగతాలు సాగిస్తూ ఉన్నాడు. ఈ అమ్మాయిని చూస్తూ ఉన్నాం, సుచిత్ర, ఒక దళిత యువతి. చాలా బాధ అనిపిస్తుంది. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి 200 మందికి పైగా గూండాలను వేసుకొని ఒక దళిత యువకుడి ఇంటిపైన దాడి చేసి, మహిళని చూడుకోకుండా అమ్మాయి చెప్తా అంటే మనకే అయ్యో పాపం అనిపిస్తారు. అంటే ఒక మానవత్వం మరిచిన వ్యక్తులుగా వీళ్ళు ఆ అమ్మాయి పొత్తికడుపు మీద కాలుతోదన్నారు. అట్లాగే ఆమెను వివస్త్రం చేయడానికి ప్రయత్నం చేశారు. అంటే ఎక్కడున్నాం మనం? ఆటవిక రాజ్యంలో ఉన్నామా? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా? ఏమనుకుంటున్నారు వీళ్ళు? ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వం. అందులోనూ మహిళల పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే, దుర్మార్గంగా ప్రవర్తిస్తే నిర్దాక్షిణ్యంగా శిక్షించే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. కౌరవ సభలో దుర్యోధనుడి ఆజ్ఞతో దుశ్శాసనుడు వస్త్రాపహరణానికి పూనుకున్నాడని, అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి రాజ్యం కూలిపోయింది. ఇప్పుడు అధికారంలో లేడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది. ఒక దళిత యువతి పైన మీరు సాగించిన దుర్మార్గం, అసలు మీరు మనుషులేనా? మీకు మానవత్వం ఉందా? ప్రజలు అధికారం ఇచ్చింది, అవకాశం ఇచ్చింది ప్రజలకు సేవ చేయమని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయమని. ఒంటరిగా ఇంట్లో వంట చేసుకొని ఉంటున్న దళిత యువతి పైన దాడి చేసే అధికారం ఎవరిచ్చారు? ఏమనుకుంటున్నారు మీరు? అంటే మీరు మనుషులను గూండాలను వేసుకొని వచ్చి ఇష్టానుసారం భయభ్రాంతులకు గురి చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా ఏదో ఫలితాలు రాబట్టుకోవాలనే దుర్మార్గపు ఆలోచన చేస్తూ ఉన్నట్లుంది వైసీపీ నాయకత్వం. అది సాధ్యం కాదు. ఈరోజు మీరు సాగిస్తున్న ఈ దుర్మార్గాలు, దురాగతాలు సభ్య సమాజం మిమ్మల్ని చీకొడతా ఉంది. ప్రజలు మిమ్మల్ని ఓటుతో చీకొట్టారు.
ఈరోజు మీరు ఈ సమాజంలో మనిషిగా బతికే అర్హత కూడా లేదు వైసీపీ నాయకులు. జగన్మోహన్ రెడ్డిని చూసాం మొన్న. సీదిరి అప్పలనాయుడు ఒక మాజీ మంత్రి కొడుకు చేసిన నేరాన్ని ఒక అమాయకమైన యువకుడి పైన తోసేసి కొడుకును ఆ కేసు నుంచి కాపాడుకోవడే దుర్మార్గమైన ఆలోచన చేశాడు. అతన్ని జైల్లో పెడితే పరామర్శకు జగన్మోహన్ రెడ్డి పోతాడు. అంటే జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి సరిగా లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక విచిత్రమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి. అతని చేష్టల వల్ల ఈరోజు ఈ విరూపాక్షి ఇంత దుర్మార్గంగా ఎందుకు చేశాడని ఆలోచన చేస్తే మొన్న కొడుకును కేసు నుంచి కాపాడడానికి సీదిరి అప్పలరాజు నేరానికి పాల్పడ్డాడు కాబట్టి అతను జైల్లో ఉన్నాడు. నేను కూడా జైలుకు పోతే నన్ను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వస్తాడు అనుకుంటున్నారు. అంటే నేర స్వభావం ఉన్న వ్యక్తుల్ని ప్రోత్సహించడం ద్వారా, వాళ్లకు అండదండలు అందించడం ద్వారా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే ఒక దుర్మార్గమైన రాజకీయ కుట్రకు జగన్మోహన్ రెడ్డి తెరలేపాడు. దాంట్లో భాగంగానే ఈ విరూపాక్ష అనే ఎమ్మెల్యే ఈ దళిత యువతి పైన నిర్దాక్షిణ్యంగా అమానవీయంగా దాడి చేశాడు. దీన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీ ఆటలు సాగవు, మీ దుర్మార్గాల కాలం చెల్లింది. ఎంతకాలమని మీరు దౌర్జన్యాలతో దుర్మార్గాలతో కాలం వెళ్లబుచ్చుతారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం తరఫున వీళ్ళందరికీ మేము హామీ ఇస్తా ఉన్నాం. మీకు రక్షణగా ఈ ప్రభుత్వం ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా, ఎంతటి వాళ్ళైనా, ఏ హోదాలో ఉన్నా నిర్దాక్షిణ్యంగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అందువల్లనే ఈరోజు ఎమ్మెల్యే అట్లాగే అతనితో పాటు ఈ దళిత యువతి పైన దాడి చేశారో, అమానవీయంగా ప్రవర్తించారో, కులం పేరుతో దూషించారో, ఆమెను మరి వివస్త్రను చేయడానికి ప్రయత్నం చేశారో, ఆమె ఈరోజు చెప్తా ఉంది, నా ఊర్లో నాకు తీవ్రమైన అవమానం జరిగింది.